వాళ్ళకు సంబంధించిన సరుకు మాత్రమే అక్కడ అందుబాటులో ఉండేట్టుగా కూడా తీసుకొస్తూ ఉన్నారు. ప్రైవేట్ షాపుల ఇండెంట్, ఆ ఇండెంట్ ఆధారంగా మందు కొనుగోలు చేసి సప్లై, ఆదాయాలు సొంతంగా ఇలా జోబీలోకి వేసుకునే దానికోసం. ఇవన్నీ ఒక మాఫియా. సరే, ఇది కాస్త పక్కన పెడితే నిజంగా అన్నిటికన్నా బాధ కలిగించే విషయం ఏమిటి అని అంటే, వీళ్ళ డబ్బు ఆశ అన్నది ఏ స్థాయికి వెళ్ళిపోయింది అని అంటే, చివరికి ప్రజలు ఏమి తాగినా పర్వాలేదు, ప్రజలు చనిపోయినా పర్వాలేదు, మా జోబీలలో డబ్బులు ఇంకా ఎక్కువ రావాలి అన్న తలంపులే మోస్ట్ డేంజరస్ పరిస్థితి. అది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈరోజు రాక్షస యుగం నడుస్తూ ఉంది. భయభ్రాంతులు చేస్తూ ఉన్న పరిస్థితుల మధ్య ఈరోజు పోలీసులు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక పద్ధతి ప్రకారం కల్తీ మద్యం కుటీర పరిశ్రమల్లా, కల్తీ మద్యం కుటీర పరిశ్రమలుగా ఏకంగా ప్రాంతాల వారీగా చంద్రబాబు నాయుడు ఆయనకు సంబంధించిన ఈ మాఫియాను కంట్రోల్ చేసే కొంతమంది ఆయన క్యాబినెట్లో మంత్రులు, ప్రముఖ రాజకీయ పోస్టులలో ఉన్న పెద్దలు, పెద్దబాబు చిన్నబాబు ఆధ్వర్యంలో కుటీర పరిశ్రమల్లో ఏకంగా వీళ్ళు కల్తీ మద్యం తయారు చేసే ఈ మాదిరిగా ఫ్యాక్టరీలు పెట్టి చేసేసి వీళ్ళే క్వాలిటీ లేని లిక్కర్ను అక్కడ తయారు చేసి వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏదైతే ఉందో, ప్రైవేట్ మాఫియాతో కూడిన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లకి ఏదైతే ఉందో, ఆ షాపుల్లోకి, ఆ బెల్ట్ షాపుల్లోకి నేరుగా ఈ మందును పంపిస్తూ ఉన్నారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ప్రతి 4-5 బాటిళ్లలో ఒక బాటిల్ కల్తీ బాటిల్ తాగి మనుషులు చనిపోతా ఉన్న పరిస్థితులు. అసలు నిజంగా చూస్తే ఒక సిండికేట్ పద్ధతి ప్రకారం ఏ ప్రాంతాలు ఎవరెవరు పంచుకుంటున్నారు అన్నట్టుగా పంచుకుంటూ, మన తంబళ్ళపల్లెలో మనం చూసాం, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యే గెలిచినాడు కాబట్టి అక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అంటే అక్కడ లాస్ట్ టైం కంటెస్ట్ చేసినాడు, ఆయన పేరు జయచంద్ర రెడ్డి. ఆయన ఆధ్వర్యంలో జనార్దన్ రావు అనే ఒక ఆయన, ఇంకొక ఆయన సురేంద్ర నాయుడు అనే ఇంకొక ఆయన, ఆ ఏరియాను వాళ్ళు పంచుకుంటూ వీళ్ళకు సూపర్విజన్ బాధ్యతలు, వీళ్ళ మీద సూపర్విజన్ బాధ్యతలు వాళ్ళ అన్నమయ్య జిల్లాకు సంబంధించిన మంత్రి రాంప్రసాద్, వీళ్ళకు సూపర్విజన్ బాధ్యతలు. ఆయన సూపర్వైజ్ చేస్తూ ఉన్నాడు. ఆ ఏరియా అంతా వీళ్ళు పంచుకున్నారు. అక్కడ కుటీర పరిశ్రమ ఏకంగా బాటళ్ళు ఏకంగా మందులు తయారు చేస్తూ ఉన్నారు. బాటళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. అసలు కుటీర పరిశ్రమలు, దానికి ఒక ట్యాంకులు, మూతలు, బాటళ్ళు, లేబుళ్ళు అన్నీ రాష్ట్రాన్ని ప్రాంతాల వారుగా నకిలీ మద్యం దందా సాగిస్తూ ఉన్నారు. అదో ఆయన సురేంద్ర నాయుడు, మంత్రి నారా లోకేష్తో కట్టా సురేంద్ర నాయుడు, లోకేష్ అబ్బా కొడుకు కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ తమ్మలపల్లిలో, చంద్రబాబుతో ఈ జనార్దన్ రావు, ఈయన ఆయన జయచంద్ర రెడ్డి, ఆ సురేంద్ర నాయుడు, వీళ్ళంతా పార్ట్నర్స్. బీఫామ్ ఇస్తాడు చంద్రబాబు నాయుడు, బాగా కంటెస్ట్ చేయనైనా నువ్వు, ఇంకా ఎమ్మెల్యే అయ్యి ఇంకా అంత రకరకాలుగా ప్రజలను ఇంకా హింసించు అని చెప్పి ఏకంగా బీఫాము. తర్వాత ఆయన మంత్రి సూపర్విజన్, ఆయన రాంప్రసాద్ రెడ్డి, ఆయన మంత్రి, ఆయన ఈ బాధ్యతలన్నీ కూడా కలెక్ట్ చేయడము, ఇవన్నీ ప్రాపర్గా జరిగించడము, డబ్బులు కలెక్ట్ చేసి చిన్నబాబుకింత పెద్దబాబుకింత డిస్ట్రిబ్యూషను, ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఇంత, ఆ డిస్ట్రిబ్యూట్ చేసిన నెట్వర్క్లో ఆ మాఫియా సామ్రాజ్యానికి బెల్ట్ షాపులు నడుపుతూ ఉన్న మిగతా తెలుగుదేశం పార్టీ వాళ్లకు అందరికీ తలా ఇంత పంపకాలలో ఏకంగా మంత్రి దగ్గరుండి చేయించడం. ఆ సామ్రాజ్యం అక్కడి నుంచి విస్తరిస్తే నెక్స్ట్ సామ్రాజ్యం ఆ ఏరియా నుంచి కొంచెం ముందుకు పోతే కృష్ణా గుంటూరు జిల్లా ఈ సామ్రాజ్యానికి నెక్స్ట్ విస్తరించడం. ఇక్కడ చూస్తే ఇబ్రహీంపట్నంలో ఏకంగా ఒక చోట కాదు 2 చోట్ల భారీగా, ఇబ్రహీంపట్నంలో 2 చోట్ల పెద్ద ఎత్తున పట్టుబడ్డ బాటిళ్ళు, తయారీ యూనిట్లు. ఇబ్రహీంపట్నం ఇది 2 చోట్ల. ట్రాన్స్పోర్ట్ అక్కడి నుంచి రావాలంటే కష్టం కదా, అంత ఎక్కువ ఖర్చు ఎక్కువ అవుతుంది కదా. ఇదైతే
కుటీర పరిశ్రమలు ఆడంటే ఆడబెట్టేసేయచ్చు కదా. ఏకంగా చూస్తే ఆడ వీళ్ళే బాటిళ్ళు, వీళ్ళే బ్రాండ్లు, వీళ్ళే లేబుళ్ళు, అన్నీ వీళ్ళే. లేబుళ్ళు కూడా అన్ని ప్రమాణంగా పెట్టినారు. కేరళ మాల్టు, ఓల్డ్ అడ్మైరల్, మంజీరా బ్లూ, క్లాసిక్ బ్లూ. అక్కడ ఎక్కడ చూసినా కాటన్ బాక్సులతో స్పిరిట్ నింపిన క్యాన్లు. ఈ స్పిరిట్ క్యాన్లు, ఖాళీ సీసాలు, గోడౌన్లతో పట్టుబడిన ప్యాకింగ్ యంత్రాలను చూసి ఎక్సైజ్ అధికారులే విస్తుపోయినారు. రకరకాల కుటీర పరిశ్రమల మధ్య ఇదంతా కూడా జరుగుతాం. ఇది ఈ ఏరియా ఏంది, కృష్ణా గుంటూరుకు సంబంధించి ఇబ్రహీంపట్నంలో జరుగుతూ ఉన్న రెండో ఏరియా. ఇది రేపల్ల. ఆ నుంచి డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కృష్ణా ఇబ్రహీంపట్నం నుంచి రేపల్లెకు అట్లా నెక్స్ట్ విస్తరించడం. పాలకొల్లు, అది కుటీర పరిశ్రమ. చూడు ఎంత బాగుందో కుటీర పరిశ్రమ. అసలు ఏ లెవెల్లో పెట్టినారో. మిషన్లకు తోడు క్యాన్లకు తోడు స్పిరిట్లు, బాటిళ్ళు, లేబుళ్ళు, అన్ని ఫ్రాంచైజ్, నీట్గా ఫ్రాంచైజ్ పద్ధతులలో కుటీర పరిశ్రమల మాదిరి విస్తరించుకుంటూ పోతూ ఉన్నారు. ఇది పాలకొల్లులో జరిగింది. ఇది అమలాపురంలో కూడా చూడు మిషను, నీట్గా మిషన్లు, బాక్సులు, కల్తీ మద్యము, బాటిళ్ళు, లేబుళ్ళు, మూతలు, స్పిరిట్ అన్నీ ఇంక్లూడింగ్ మిషన్లు. మళ్ళీ ఎక్కడ వాళ్ళందరినీ బయట మూతలు వాళ్ళందరినీ తీసేసినారనుకో, ఆ మాస్కులు తీసేస్తే అంత తెలుగుదేశం కార్యకర్తలు అని చెప్పి కనపడతారు కాబట్టి మాస్కులు మూసేయడం. నెల్లూరులో డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఆ నుంచి ఏకంగా రాయలసీమ ప్రాంతం నుంచి పక్కన చిత్తూరులో జరుగుతాను తమ్మలపల్లె నుంచి అటు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ నెల్లూరుకు. అనకాపల్లి జిల్లా పరవాడలో పట్టుబడిన నకిలీ మద్యం. పరవాడలో కూడా కుటీర పరిశ్రమ. ఏకంగా ఈ పరవాడలో కుటీర పరిశ్రమకు ఈ మాదిరిగా బ్రాండ్లు కూడా సప్లై చేస్తున్నారు. చూడు ఏ లెవెల్లో బ్రాండ్ సప్లై చేయడము అని. లేబుల్స్కు సంబంధించిన బండిల్స్. చూడండి చక్కగా అయిన స్పీకరు. పరవాడలో నకిలీ మద్యం తయారీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు సన్నిహితుడు రుత్తుల రాము, అక్కడ ఫ్రాంచైజీ ఓనర్. ఆ ఫ్రాంచైజీ ఓనరు, దానికి వెనకలు ఉండేది ఆయన అయ్యన్న పాత్రుడు స్పీకర్. ఆయన ఆ ఏరియాకి సంబంధించి ఫ్రాంచైజీ బాధ్యతలు తీసుకున్నాడు. ఈ నకిలీ మద్యం తాగి ఈ మధ్యకాలంలో చనిపోయిన ఫొటోస్. ఇబ్రహీంపట్నం మండలంలో చిలుకూరులో వైన్స్లో మద్యం తాగి కొద్దిసేపటికే మృతి చెందిన షేక్ చిన్నమస్తాన్. పక్కన ఇబ్రహీంపట్నం మండలంలో జూపూడి వైన్స్లో మద్యం తాగి ఇంటికి వెళ్తూ దారిలో మృతి చెందిన కిలేశ్వరంపురం గ్రామానికి చెందిన నాగరాజు. ఇది అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో వైన్ షాపు వద్దే మద్యం సేవిస్తూ పెద్దన్న, బేల్దారి పెద్దన్న అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినాడు. మద్యం సేవిస్తూ అక్కడికక్కడే ఇక్కడ మద్యం తాగినాడు, ఆడు చనిపోయినాడు. పర్మిట్ రూమ్ కదా, మద్యం షాప్ పక్కనే పర్మిట్ రూమ్, ఇల్లీగల్ పర్మిట్ రూమ్. చూడు నీట్గా కూర్చోబెడుతున్నారు, పర్మిట్ రూమ్లు పెడుతున్నారు, ఆడ పెగ్గుల్లో మందు పోస్తూ ఉన్నారు. అది కూడా కల్తీ మద్యం. అది తెలియక ఎక్కువ డబ్బిచ్చి, కల్తీ మద్యం అని తెలియక ఎక్కువ డబ్బిచ్చి కొనుగోలు చేసి తాగి చనిపోయే పరిస్థితి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి డబ్బుల కోసం ఏ స్థాయిలోకి దిగజారిపోతూ ఉన్నారు అనంటే, సొంత జోబీలేకి ఆదాయాలు పెంచుకునేదానికి రాష్ట్ర ఖజానాను లూటీ చేయడం ఒక ఎత్తైతే, సరిపెట్టుకోకుండా ప్రజల జీవితాలతో చెలగాటలాడుతూ ఏ రకంగా లూటీ చేస్తూ ఉన్నారు అనేది ఈరోజు రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తూ ఉన్న పరిస్థితులు. రాష్ట్రంలో ఈరోజు జరుగుతూ ఉన్న పాలన ఎలా ఉంది అన్న దాని మీద క్లుప్తంగా నేను ఐ విల్ జస్ట్ రన్ త్రూ. ప్రజలకు ఈరోజు పూర్తిగా భ్రమలు పూర్తిగా తొలగిపోయాయి. ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్న పనులను చూసి, ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్న తీరును చూసి, ఈ ప్రభుత్వం ఏమాత్రం కళ్ళార్పకుండా ఆడుతూ ఉన్న అబద్ధాలను చూసి, ఏమాత్రం జంకు బొంకు కూడా తెలియకుండా లేకుండా పొడుస్తూ ఉన్న వెన్నుపోట్లను చూసి ప్రజలకు పూర్తిగా భ్రమలు అనేవి తొలగిపోయాయి. ఈరోజు నిజంగా వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యమైపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా అరాచకమే, ఎక్కడ చూసినా అవినీతి కనిపిస్తూ ఉన్న పరిస్థితులు. ఏది ముట్టుకున్నా కూడా అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఉంది, ఎలా పనిచేస్తూ ఉంది అని చెప్పి ఒకసారి ఒక సామాన్యుడిగా ఒకసారి ఆలోచన చేస్తే, అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పాలన మీద ధ్యాస లేదు.
కేవలం ఈరోజు వీళ్ళ దృష్టిలో పాలన అన్నది ఎందుకు అంటే ఈరోజు ఎంత ఆదాయము,